తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. నకిలీ వైకల్యం సర్టిఫికేట్తో సివిల్ సర్వీసెస్ జాబ్లో ప్రవేశించారని ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేత్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్మితా సబర్వాల్ అదే అంశంపై స్పందిస్తూ సివిల్ సర్వీసులో దివ్యాంగులకు కోటా ఎందుకని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అంతేకాకుండా వైకల్యం ఉన్న పైలట్ను ఎయిర్లైన్లో నియమించుకుంటుందా లేదా మీరు వైకల్యం ఉన్న సర్జన్ విశ్వసిస్తారా అంటూ ట్వీట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వికలాంగులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. సీనియర్ తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్ స్మితా సబర్వాల్ వికలాంగులపై చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతోంది. నకిలీ వైకల్యం సర్టిఫికేట్తో సివిల్ సర్వీస్ జాబ్లో ప్రవేశించారని ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేత్కర్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్మితా సబర్వాల్ అదే అంశంపై స్పందిస్తూ సివిల్ సర్వీసులో దివ్యాంగులకు కోటా ఎందుకని ఎక్స్ వేదికగా ప్రశ్నించారు. అంతేకాకుండా వైకల్యం ఉన్న పైలట్ను ఎయిర్లైన్లో నియమించుకుంటుందా లేదు మీరు వైకల్యం ఉన్న సర్జన్ని విశ్వసిస్తారా అంటూ ట్వీట్ చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై వికలాంగులు, ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ఈరోజు దురదృష్టం, మా దురదృష్టం, తెలుగు జాతికి ఒక దురదృష్టం. ఇలాంటి దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా నిరసించాల్సిన అవసరం ఉంది, నిరసన తెలియచేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నిన్న పొద్దున సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ గారు ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఒక మాట రాశారు. ఆవిడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్ వాళ్ళని ఏ ఏజెంట్స్ కూడా వాళ్ళని హైర్ చేసుకోవు, వాళ్ళ ఉద్యోగాలు అంటే ఇప్పుడు చెప్తున్నారు అనమాట. ఏజెంట్స్ వాళ్ళకి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ వాళ్ళు ఎంకరేజ్ చేయరు అని. రెండోది, ఒక ఫిజికల్లీ ఛాలెంజ్ సర్జరీ ఆపరేషన్ చేస్తే వాళ్ళు నమ్ముతారా అంటే సర్జన్స్ వద్దు ఫిజికల్లీ హ్యాండిక్యాప్ ఛాలెంజ్ నుంచి అని చెప్పి. అసలు నా మొదటి క్వశ్చన్, వాట్ ఈస్ హర్ లోకస్ స్టాండర్డ్? ఆవిడ ఎవరు కలిగి రాయడానికి? ఆవిడకున్న అధికారం ఏంటి? ఎవరిని రాని వాళ్ళ సర్వీసెస్లోకి ఎవరిని వద్దో, ఏ సర్వీస్లోకి ఎవరిని తీసుకోవాలో అది పబ్లిక్ పాలసీ. పార్లమెంట్ ఉంది, జ్యుడిషియరీ ఉంది. పార్లమెంట్ చట్టాలు చేయగలుగుతుంది, చట్టాలు రైటో రాంగో చెప్పడానికి జ్యుడిషియరీ ఉంది. ఒక ఐఏఎస్ ఆఫీసర్ స్థాయిలో ఆవిడ సొంతంగా రాస్తుందా, సొంతంగా మాట్లాడుతుందా? తెలంగాణ ప్రభుత్వాన్ని సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వికలాంగుల గురించి ట్వీట్ చేయడం విచారకరమని సివిల్స్ కోచింగ్ నిర్వాహకురాలు బాలలత మండిపడ్డారు. ఆమె ట్వీట్ ఆమె వ్యక్తిగతమా లేక ప్రభుత్వ విధానమా అని ప్రశ్నించారు. ఆమె చేసిన ట్వీట్ దివ్యాంగ సమాజాన్ని అవమానపరిచేలా ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్లు కూడా దీనిపై స్పందించాలన్నారు. స్మితా సబర్వాల్ 24 గంటల్లోపు దివ్యాంగ సమాజానికి క్షమాపణ చెప్పకపోతే నిరసన తెలుపుతామని హెచ్చరించారు. దేశంలో, రాష్ట్రంలో ఇలాంటి అధికారులు చాలా మంది ఉన్నారని, స్మితా సబర్వాల్ అవినీతిపై త్వరలో సీబీఐకి ఫిర్యాదు చేస్తామని బాలలత హెచ్చరించారు. ట్రైనీ ఐఏఎస్ అధికారిని పూజా ఖేత్కర్ వివాదం ఇప్పుడు యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎంపిక విధానం గురించి కొత్త చర్చ మొదలైంది. స్మితా చేసిన ట్వీట్ చూసిన నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. వికలాంగుల హక్కుల కోసం ఉద్యమిస్తున్న కార్యకర్తలు ఈ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యలను తీవ్రంగా విమర్శిస్తున్నారు. వికలాంగులను సంకుచిత దృక్పథంతో చూడరాదని, వారి అర్హతపై ఇలా మాట్లాడడం సరికాదని విమర్శించారు.